చెప్పింది కాబట్టి ఆ రెఫరెన్సెస్ మాత్రమే ఇస్తాను అధ్యక్ష. 2014 నుంచి 23 వరకు మన పోలీస్ని ఒక నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవడానికి కావాల్సింది బడ్జెటే అధ్యక్ష. ఆ బడ్జెట్ కేటాయింపులతోనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడం, ఆ బడ్జెట్ కేటాయింపులతోనే వాళ్ళకి కావాల్సిన వెహికల్స్ని ప్రొవైడ్ చేయడం, ఆ బడ్జెట్ కేటాయింపులతోనే ఎక్కువ పర్సనల్స్ని అపాయింట్ చేసుకోవడం, ఆ బడ్జెట్ కేటాయింపుల్లో అధికంగా ఇవ్వడం వల్లనే మిగతా అన్ని కార్యక్రమాలు కూడా బ్రహ్మాండంగా జరగడానికి బడ్జెటే మూలం. కాబట్టి ఆ బడ్జెట్ దాని మీదే నేను మాట్లాడుతాను అధ్యక్ష. ఇవాళ ఆనాడు ఒక్క ఎన్కౌంటర్ కూడా 10 సంవత్సరాల కాలంలో నక్సలైట్ మీద జరగలేదు. ప్రతి ఛార్జ్ షీట్స్ ను కూడా విత్ ఇన్ ద టైంలో సబ్మిట్ చేయడం వల్ల ఎవరైతే నేరస్తున్నారో వాళ్ళందరూ కూడా మొత్తం కూడా శిక్ష పడ్డది అధ్యక్ష. అదేవిధంగా డయల్ 100 అది చేసినట్లయితే 5 నిమిషాల నుండి 6 నిమిషాల్లోనే రెస్పాన్స్ వచ్చింది. ఇవాళ ఆ రెస్పాన్స్ అనేది 15 నిమిషాలకు పెరిగింది. మనం ఎందుకు అది కారణం తెలుసుకోవాలి అధ్యక్ష. ఇవాళ 2014 నుంచి 2023 వరకు క్రైమ్ రేట్ అనేది బాగా తగ్గింది. ఇయర్ ఆన్ ఇయర్ ఎవ్రీ ఇయర్ డిసెంబర్లో వాళ్ళు ఒక క్రైమ్ రేట్ మొత్తం కూడా ప్రకటిస్తారు అధ్యక్ష. గతంలో ఏమున్నది ఇప్పుడు ఏమున్నది కూడా ఖచ్చితంగా నేను మీకు తెలియజేయాలి అధ్యక్ష. ఒక సంస్థ కూడా ఇవాళ మీరు ఇచ్చిన బుక్లోనే తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వే 22 అవుట్లుక్ అని చెప్పేసి 2025 ఇచ్చారు. ఇందులోనే మీరు క్లియర్గా మెన్షన్ చేశారు అధ్యక్ష. మన యొక్క పోలీసు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం సీసీ కెమెరాల సహాయంతో పెద్ద సంఖ్యలో కేసులను గుర్తిస్తున్నారు, ఛేదిస్తున్నారు. అదేవిధంగా మొట్టమొదటిసారి ఈ ఛాలెంజ్ సిస్టమ్ తీసుకొచ్చిండ్రు. అదేవిధంగా న్యూయార్క్లోని మెర్సర్స్ సంస్థ కూడా ఒకటి చెప్పింది ఏంటంటే హైదరాబాద్ నగరం అనేది ఉత్తమ నివాసయోగ్య నగరంగా ఉన్నది, లివబుల్ అండ్ లవబుల్ సిటీ ఉన్నది అని చెప్పేసి చెప్పిండ్రు. దానికి ఎవరు కారణం అనేది దయచేసి గుర్తించాలి అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, మరి ఇంత బ్రహ్మాండంగా ఉన్న దీన్ని అనేక పెట్టుబడులను ఆకర్షించి బ్రహ్మాండమైన హైదరాబాద్ నగరాన్ని నిర్మించుకున్న మనని ఇవాళ జితేందర్ డీజీపీ గారు నిన్ననే ఒకటి చేశారు, యాన్యువల్ రిపోర్ట్ ఇచ్చారు అధ్యక్ష. ఏముంది అధ్యక్ష, తెలంగాణ క్రైమ్ ఇన్ తెలంగాణ జంప్స్ బై 22% in 2024. తెలంగాణ రికార్డెడ్ 19,922 కేసెస్ ఆఫ్ క్రైమ్ అగెన్స్ట్ విమెన్ ఇన్ 2024. దరిదాపుగా 13.75% క్రైమ్స్ విమెన్స్ కి వ్యతిరేకంగా పెరిగినాయి అధ్యక్ష. హత్యలు కానీ, కిడ్నాప్లు కానీ, రేపులు కానీ మహిళల మీద గత సంవత్సరం 19,013 ఉంటే ఈ సంవత్సరం 19,922, 13.75%. అధ్యక్ష, నిన్న ఎంఎంటీఎస్ రైల్లోకి ప్రయాణిస్తున్న వాళ్ళ మీద ఇమ్మీడియట్ గా అటాక్ జరిగితే పట్టించుకున్న నాదు లేదు అధ్యక్ష. ఒక అడ్వకేట్ ని అడ్డంగా నరికేసింది అధ్యక్ష హైదరాబాద్ నగరంలో. ఇక కత్తులు పట్టుకొని మొత్తం కూడా ఇలా వీరవిహారం చేస్తున్న పరిస్థితి ఉన్నది అధ్యక్ష. అది మేం కాదు అధ్యక్ష. మంత్రి గారు నేను నా యొక్క స్టోరీ చెప్పట్లేదు అధ్యక్ష. నిన్న డీజీపీ జితేందర్ గారు వారి యొక్క రిపోర్ట్ని ఇతర అధికారులతో ప్రవేశపెట్టిన దాని రిపోర్ట్ను మాత్రమే నేను ఇక్కడ ఉదాహరిస్తున్నా తప్ప ఇది బీఆర్ఎస్ స్టోరీ కాదు, పలరాజేశ్వరి స్టోరీ కాదు అధ్యక్ష. వారే చెప్పిండ్రు దరిదాపుగా 13.75% మహిళల మీద నేరాలు పెరిగినాయి. అదే కాకుండా ఓవరాల్ గా నేరాలు చూసినట్లయితే 1,38,312 2023లో జరిగితే ఈ సంవత్సరం 2024 డిసెంబర్ వరకు 1,69,477, 22.53 నేరాలు పెరిగినాయి ఈ సంవత్సర కాలంలో. ఎందుకు పెరిగినాయి అని చెప్పేసి దయచేసి ఆలోచించాలని కోరుతున్నా అధ్యక్ష. మెయింటెనెన్స్ బిల్ ఇస్తాం అధ్యక్ష. నెలకు మన యొక్క పోలీస్ స్టేషన్స్ రన్ చేయడానికి 25,000, 50,000, 75,000 అని 5 నెలల నుంచి లేకపోతే ఆ పోలీస్ స్టేషన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరైనా కంప్లైంట్ చేయడానికి వస్తే చాలు వాళ్ళతోనే పెన్నులు, పేపర్లు, అదేవిధంగా పేపర్ ఇవన్నీ కూడా 2014 కంటే ముందు ఏ విధంగా పోలీస్ వ్యవస్థ ఉందో మళ్ళా వెనక్కి వెళ్ళిపోయింది అధ్యక్ష. అంతేకాదు ఇలా పెట్రోలింగ్ వాహనాలు బ్రహ్మాండంగా ఇచ్చిన అధ్యక్ష.
ఇవాళ మంత్రులకు అధికారులకు వాళ్ళకు మాత్రమే పెట్రోలింగ్ తిరుగుతుంది తప్ప జనరల్ ప్రజానీకానికి అందులో పెట్రోల్ లేదు డీజిల్ లేదని చెప్పేసి వెహికల్స్ అన్ని రోడ్డు పక్కన పెట్టుకొని ఇవాళ తిరగట్లేదు అధ్యక్ష. అదేవిధంగా ఇవాళ నేను పర్సనల్ ఒక నేను చెప్తాను అధ్యక్ష, అనేక దొంగతనాలు పెరిగినప్పుడు పర్సనల్ గా నా కాలేజీలో ఈ మధ్య కాలంలో ఒక 3 దొంగతనాలు జరిగినాయి అధ్యక్ష. కోదాడ ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన 8 లక్షలు పోయినాయి. మొయినాబాద్ లో 2 కాలేజీలలో కూడా దొంగతనం జరిగితే నేను చెప్పిన డీజీ గారు కూడా ఫోన్ చేసి 1 వీక్ తర్వాత మెసేజ్ పెట్టినా, సిపి గారు కూడా పెట్టినా. వారు చెప్పిన తర్వాత మా వాళ్ళు అన్నారు ఏమన్నా పోలీస్ దొంగలం పట్టుకుంటే ఆ దొంగ గరానా దొంగ 90 దొంగతనాలు చేసిండు వారు దొరకడు సార్ అని చెప్పాను. మేము మొత్తం కూడా ఆ వీడియోలన్నీ తీసుకుపోయి వారికి ఇచ్చిన తర్వాత చివరికి పట్టుకున్న తర్వాత మొత్తం మీద 90 దొంగతనాలు చేసిందని అతను ప్రభాకర్ అనే దొంగను పట్టుకున్నారు కానీ ఒక చిల్లి కూడా మొత్తం కూడా రికవరీ చేయలేదు అధ్యక్ష. ఇంకో విషయంలో కూడా ఒక చీటర్ వచ్చి ఏదో కన్సల్ట్ ఇస్తానంటే ఓ 15 లక్షల రూపాయలు ఇచ్చినాం అధ్యక్ష. ఈ విధంగా ఇచ్చినామని చెప్తే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారు చివరికి మనకి ఇచ్చింది లేదు. అంటే నేరాలు ఎక్కడైతే జరిగినాయో దాన్ని ఎక్కడ ఛేదించినా కూడా వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే పోలీసుల దగ్గర మెయింటెనెన్స్ కి డబ్బులు లేవు, డీజిల్ కి డబ్బులు లేవు, వాళ్ళ పర్సనల్ యూజెస్ కి డబ్బులు లేవు కాబట్టి మొత్తం కూడా ఈ నేరాలు ఛేదించబడట్లే. అదేవిధంగా ఆ నేరాల్లో అధ్యక్ష ఇవాళ దరిదాపుగా పేషెంట్ ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ లాగా ఉంది పరిస్థితి. ఇవాళ నేరాల పరిస్థితి చూస్తే అధ్యక్ష. అంతేగా అధ్యక్ష ఇవాళ పొలిటికల్ గా రాజకీయ నాయకులను కార్యకర్తలను భయపెట్టాలనే దగ్గరికి వచ్చి ఇవాళ ఒక 3-4 కారణాలు ఉన్నాయి అధ్యక్ష. ఇవాళ వాళ్ళకి కావాల్సిన మెయింటెనెన్స్ కానీ మిగతాయి కానీ ఇవ్వకపోవడం, అదేవిధంగా ముఖ్యంగా ఆ పర్సనల్ గా అధ్యక్ష మీరు చూసినట్లయితే నా యొక్క జనగామలో ఒక సిఐని కానీ ఏసీపీని కానీ ఇప్పటిదాకా ఎప్పుడు పోలీస్ స్టేషన్ ఫోన్ చేసినా కూడా ఆ సిఐ ఉండేది అధ్యక్ష, ఇంకో సిఐ వస్తాడు. రాష్ట్రంలో ఉండే అనేక పోలీస్ ఆఫీసర్లు ఎవ్వరు కూడా 3-4 నెలల కంటే లేదు అధ్యక్ష. మీరు కూడా చూస్తారు ఒక జీవో వచ్చినట్లయితే ఆల్మోస్ట్ ఒక మ్యూజికల్ చైర్ లాగా వాళ్ళతో ఆడుకుంటున్నారు అధ్యక్ష. అంటే విపరీతమైన మొత్తం ట్రాన్స్ఫర్స్ 3 నెలలకు 4 నెలలకు 3 నెలలకు ఎస్ఐ సిఐ ఏసీపీ సిపి లెవెల్ వరకు కూడా ఈ విధంగా చేయడం వల్ల వాళ్ళ 3 నెలల తర్వాత మేము ఉంటామా పోతాం అని చెప్పేసి దగ్గర ఉన్నది తప్ప వాళ్ళు దాని మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు. అదేవిధంగా అధ్యక్ష ఇవాళ వాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే పోలీసు వాళ్ళ పరిస్థితి నిజంగా చెప్తే నేను 5 డిఏల గురించి అడుగుతలేను అధ్యక్ష, లేకపోతే పిఆర్సీ గురించి అడుగుతలేదు అధ్యక్ష. 2014 నుంచి 23 దాకా బదిలీలో మేము